ఎర్ర సముద్రపు అనుభవం కనపడగానే 430 సంవత్సరాలు శ్రమలోనికైనా మరలా వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు, కానీ అనుకూలతలోనికి దేవుడు నడిపించడానికి తీసుకొచ్చాడు కదా. దేవుడే మన కొరకు దిగి వచ్చాడనే సంగతి మనిషికి లేక మనసుకు అర్థం కానటువంటి స్థితిలో ఉంటున్నారు. మానవునిక జీవితంలో లేక విశ్వాస జీవితంలో మనము ఎరిగి ఉండవలసిన సంగతి ఒకటి ఉన్నది. ఇక్కడ ఎన్నో మార్లు ఎర్ర సముద్రం గురించి మాట్లాడుతున్నాం, ఐగుప్తు సేనల గురించి మాట్లాడుతున్నాం. ఆ ఐగుప్తులు ఎర్ర సముద్రం ఈ రెండు కనబడుతున్నాయి సమస్యలుగా. ఇశ్రాయేలు ప్రజల్లో నీవెందుకు పెట్టుకో, అక్కడ పేరు నీదిగా, నీ ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం. అంతటి సమస్యలుగా నీకు కనబడుతున్నవన్నిటిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఒకటి మార్గం, ఒకటి మరుగబోతుంది. నీ కన్నులకు కనబడని మార్గము ఎర్ర సముద్రం ఉంది, నీ కన్నులకు కనబడిన ఫరో సైన్యం మరుగైపోతుంది. ఎర్ర సముద్రం ఒకటి ప్రతికూలం, ఫరో